వేడి వేడిగా మన ఆలు బోండా రెడీ అయిపోయింది. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. 5 అంటే 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హాయ్, వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. నేను మీ పుష్ప. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో వచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? ఆలు బోండా. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్గా కానీ, మనం ఎప్పుడైనా సరదాగా తినాలి అనిపించినప్పుడు కానీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్ది. ఇంకే మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉడికించుకున్న బంగాళదుంపలను వేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ ఆలుకి పట్టాలన్నమాట ఈ కారం మసాలా అంతా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం తీసుకొని ఇలా బాల్స్లా చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, లిటిల్ బిట్ పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, చిటికెడు వంట సోడా. ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాం. కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ గట్టిగా బ్యాటర్లా కలుపుకోవాలి. మనం బజ్జీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా థిక్ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆలు బోండాని ఇందులో వేసుకోవాలి. వేసుకొని పైనుంచి పిండి కోటింగ్ ఇలా ఇవ్వాలి. ఇలా ఇచ్చి తీసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేగనివ్వాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే పైకి వేగితే కానీ లోన కుక్ అవ్వన్నమాట. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. మన ఆలు బోండా ఫ్రై అయిపోయింది. కరెక్ట్గా ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. ఇవి తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని టేస్ట్ చూసి చెప్తాను పదండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, అంత టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ ఒక మంచి స్నాక్ ఐటమ్ ఇది. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలవబోయే ముందు, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.